హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన 2 రౌండ్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ రౌండ్ ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత ఎవరైనా చేయాలి? ఎందుకంటే థర్డ్ రౌండ్ అనేది చాలా తక్కువ టైంలోనే ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ఎక్కువగా చాలా మంది విత్డ్రా అవుతూ ఉంటారు. ఎవరన్నా థర్డ్ రౌండ్ తర్వాత విత్డ్రా చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, సెకండ్ రౌండ్ నుంచి కూడా చేసుకోవచ్చు. కానీ తొందరపడిపోయి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అప్పుడే ఫ్రీజ్ చేసుకోవటం, లేకపోతే విత్డ్రా అయిపోవటం చేస్తున్నారు. 5 రౌండ్స్ వెయిట్ చేయండి, చాలా చాలా అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. సో ఈ రౌండ్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఏంటి? థర్డ్ రౌండ్ అంటే 6వ తారీఖు, జూలై 6వ తారీఖు సోమవారం సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరికన్నా కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు, అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్ లో రాకుండా థర్డ్ రౌండ్ లో సీటు వచ్చిన వాళ్ళు, వెంటనే మీరు సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల లోపల, అంటే 6th ఈవినింగ్ 5 o'clock వస్తే 7th 8th ఈవినింగ్ 5 o'clock లోపల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అమౌంట్ కట్టాలనుకుంటే కట్టేయాలి. సో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు ఈ పని చేయాల్సింది. సో థర్డ్ రౌండ్ అనేది చాలా సింపుల్ గా, షార్ట్ గా, స్పీడ్ గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. జూలై 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. josa.nic.in అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికి ఏ సీటు మారలేదనుకోండి, వచ్చిన సీటు అదే రకంగా ఉంటే నో ప్రాబ్లం. ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళు ఫ్లోట్ లోనే కంటిన్యూ అవుతుంటారు, స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు స్లైడ్ లోనే కంటిన్యూ అవుతుంటారు. తొందరపడైతే మీరు ఫ్రీజ్ చేసుకోకండి. మీకు ఆ కాలేజీ నచ్చితే కావాలంటే స్లైడ్ పెట్టుకోండి, అంతేగాని ఫ్రీజ్ చేసేసుకోవటం అనేది అంత కరెక్ట్ కాదేమో. 1-4 సార్లు ఆలోచించండి. సో ఫ్లోట్ నుంచి స్లైడ్కి పెట్టుకోవచ్చు, స్లైడ్ నుంచి కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే స్లైడ్ పెట్టుకున్న వాళ్ళైతే మళ్ళీ ఫ్లోట్ పెట్టుకునే అవకాశం ఉండదు, కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు వస్తే 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి, వాళ్ళకి ఏదైనా క్వారీ పెడితే, వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్కి మీరు ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫీజు ఇష్యూస్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే గురువారం సాయంత్రం, అంటే 9th జూలై 5 గంటల లోపల అవన్నీ క్వారీస్ అవ్వచ్చు, అమౌంట్కి సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు, అవన్నీ క్లారిఫై చేసుకోవాలి. అయితే ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికే బిట్స్ లో రిజల్ట్స్ వచ్చేసినాయి, IIIT హైదరాబాద్ వచ్చింది, విట్, SRB ఇలా చాలా చోట్ల సీట్లు వచ్చినాయి. కాబట్టి చాలా మంది ఇంకా విసిగిపోయి ఉంటారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, జోసా అవసరం లేదు నాకు, నా డబ్బులు నాకు రిటర్న్ కావాలి, ఈ సీటు వదిలేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 7వ తారీఖు సాయంత్రం, మంగళవారం సాయంత్రం 5 గంటల, మార్నింగ్ 10 o'clock నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల లోపల మీరు, అంటే బుధవారం గుర్తుపెట్టుకోండి, జూలై 7th మార్నింగ్ 10 o'clock నుంచి జూలై 8th ఈవినింగ్ 5 o'clock లోపల అక్కడ విత్డ్రా ఆప్షన్ కనపడుతుంది. అంటే జోసా నుంచి మీరు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే విత్డ్రా ఆప్షన్ ప్రెస్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మీరు జోసా నుంచి విత్డ్రా అయిపోవచ్చు. తొందరపడి విత్డ్రా అవ్వకండి. నా సలహా అయితే 5 రౌండ్లు ఆగండి, ఏదన్నా బెటర్ ఛాన్స్ వస్తుందేమో చూడండి. అలాగే ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు కావచ్చు, లేదా మంచి బ్రాంచ్, మంచి కాలేజీ రాని వాళ్ళ వరకు కూడా మీరు ఫ్లోట్ లో ఉండండి. మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే 5th రౌండ్ తర్వాత కూడా మంచి ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎంసెట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఎంసెట్ కూడా తెలంగాణకు సంబంధించింది కూడా వస్తుంది. కాబట్టి చాలా మంది చాలా చేంజెస్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా విత్డ్రా అవ్వాలనుకున్న వాళ్ళకి మంగళవారం మార్నింగ్ 10 o'clock నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఉంది. ఇంకా ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆ రోజు వరకు అయితే సరిపోతుంది. గురువారం సాయంత్రం 5 గంటల లోపల ఈ విత్డ్రాకి సంబంధించిన క్వారీస్ ఏమన్నా ఉన్నట్లయితే అయిపోతుంది. ఇంకా 4th రౌండ్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? 4th రౌండ్ అంటే శుక్రవారం సాయంత్రం, జూలై 10th శుక్రవారం సాయంత్రం 5 గంటలకి 4th రౌండ్ అనేది రాబోతుంది. సో సోమవారం వచ్చింది, థర్డ్ రౌండ్ వస్తే శుక్రవారమే మనకి వెంటనే ఫోర్త్ రౌండ్ రిజల్ట్ కూడా రాబోతుంది. సో స్టూడెంట్స్, పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ లోపల మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటీలు వచ్చినాయో, ఐఐటీలు వచ్చిన స్టూడెంట్స్ తప్పనిసరిగా మీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి. గూగుల్ని అడిగి, చాట్ జీపీటీలను అడిగి అనవసరంగా ఎవరెవరో ఏదో వీడియోలు చెప్తున్నారు అనుకోకుండా, మీకు సపోజ్ ఐఐటి బాంబే వస్తే ఐఐటి బాంబే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎక్కడ ఫీజు కట్టాలి, ఎంత కట్టాలి, ఎప్పుడు రావాలి, ఏ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు రావాలి, అన్ని డీటెయిల్స్, ఏ సర్టిఫికేట్స్ తేవాలి, అన్ని డీటెయిల్స్ అందులోనే ఉంటాయి. నాకు ఫోన్ చేసి అడిగినా, ఇంకెవరికి ఫోన్ చేసి అడిగినా చెప్పాలంటే చాలా కష్టం. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రోజు ఉంటుంది. కాబట్టి డీటెయిల్గా, నిదానంగా చెక్ చేసుకోండి, హడావుడి పడకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైవ్కి వచ్చినప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మండే సాయంత్రం 5 గంటలకి థర్డ్ రౌండ్లో మంచి సీట్ రావాలని అయితే కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.